హల్లెలూయా. యేసుక్రీస్తునామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకును చూపెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. దేవుడు మన మీద ఎలాంటి కృపను చూపిస్తున్నాడండి? శాశ్వత కృపను మన మీద చూపిస్తున్నాడు. నిరంతరం మనము సమృద్ధిగా ఉండేవాళ్ళగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. శాశ్వత కృపను మనం ఎలా పొందుకున్నాము? క్రీస్తు ద్వారా మనము పొందుకుని ఉన్నాము. కాబట్టి నువ్వు ఎప్పుడు విశ్వసించండి, నజరేయుడైన యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రతి వాగ్దానానికి మనల్ని వారసుడిగా చేసేస్తున్నాడు. కాబట్టి ఏ పరిస్థితిలో నువ్వు ఇబ్బంది పడడానికి వీలు లేదు. దేవుడు ఎటువంటి కృప ఉంది నీ మీద? అప్పుడప్పుడు వచ్చే కృప కాదు, శాశ్వత కృప. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటుంది. నీ మీద సమృద్ధి అనేదే దేవుడు చూస్తాడు, కానీ ప్రతి విషయంలో ఆర్థిక ఆరోగ్య ప్రతి విషయంలో నిన్ను సమృద్ధిగానే దేవుడు చూస్తాడు, కానీ ఏ విషయంలో దేవుడు నిన్ను బలహీనుడిగా చూడడు. లోకపరమైన బలహీనత ఒకవేళ నీకేమైనా వచ్చిందనుకో, దాన్ని ఏం చేయాలి? ఆత్మ ద్వారా, అంటే క్రీస్తు ద్వారా నీవు ఆ బలాన్ని మరలా తిరుగు పొందుకోవాలి. ఆ బలహీనతను తొలగించుకొని బలంలోనికి నీవు వచ్చేయాలి. ఎందుకంటే దేవుడు నిన్ను బలవంతుడిగానే చేస్తున్నాడు, నిన్ను బలవంతుడిగానే చూస్తున్నాడు. నీవు బలహీనుడవి కాదు. పరిస్థితులు నిన్ను బలహీనపరుస్తున్నాయేమో, ఆ పరిస్థితిని మీద అధికారం ఇచ్చినోడు నాలోనే ఉన్నాడు. ఈ పరిస్థితిని నేను జయిస్తానని, నా మీద శాశ్వత కృప ఉంది, నేను జయిస్తాను. నువ్వు ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో ప్రతి విషయంలో నేను దేవుని బయటికి తీసుకొస్తాడు. ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు అధైర్యపడకూడదు, బలహీనపడకూడదు, లోకపరమైన విషయాల గురించి నువ్వు ఆలోచించకూడదు. ఏ విషయం వచ్చినా దీని మీద నాకు అధికారం ఉంది. నువ్వు ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు సమృద్ధి అనే ఇచ్చున్నాడు. కాబట్టి నువ్వు దేని విషయం అయితే నువ్వు ప్రార్థిస్తావో ఆ ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరుగుతాయి. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే నా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి మీద తండ్రి శాశ్వత కృపను ఇచ్చినావు తండ్రి. క్రీస్తు ద్వారా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి శాశ్వత కృప అర్హులుగా మారి ఉన్నారు దేవా. ఇదిగో దేవా, వారిలో ఉన్న కృప ద్వారా తండ్రి వారు ఆశీర్వదించబడిన గాక. వారిలో ఉన్న మీ యొక్క సామర్థ్యం ద్వారా వారు అన్నింటిని జయించును గాక అని ప్రవచిస్తాం తండ్రి. నీ యందు విశ్వాసం నుంచి ఏదైతే ప్రార్థిస్తున్నారో తండ్రి, ప్రార్థించిన ప్రతి ఒక్కదానికి వీరికి సమాధానం వచ్చిన గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.